ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. హాస్టల్లో ఉన్న డిగ్రీ విద్యార్థుల 4 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం విద్యార్థులు హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ విషయంలో సిబ్బంది హస్తం ఉందని విద్యార్థులు ఆరోపించారు. వాచ్మ్యాన్కు ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నట్లు కాకుండా మామూలుగానే ఇంటి దగ్గర ఉన్నారని గట్టిగా చెప్తున్నాడని విద్యార్థులు తెలిపారు. అయితే దీపావళికి ముందు కూడా 2 వ్యక్తులు వచ్చారని భయంతో ఈ విషయాన్ని తాము బయటకు చెప్పలేకపోయామన్నారు విద్యార్థినులు. మెనూ కూడా సరిగా పాటించడం లేదని 2 నెలలుగా పప్పుతోనే భోజనం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినులు. తినేటప్పుడు కూడా సిబ్బంది తమపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం కళ్ళు తాగి సిబ్బంది పనిచేస్తారని కూడా ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వర్కర్స్ కేమో ఏమైనా అంటే ఆంటీది బాలేదు ఇది బాలేదంటే తిడతారు వాళ్ళు. వాచ్మెన్ ఏమో కరెక్ట్ గా లేరు. వాచ్మెన్ కరెక్ట్ ఉంటే నైట్ ఆ ఇన్సిడెంట్స్ కాకపోతుండే. 1 o'clock ఎవరో అబ్బాయి వచ్చిండు. నాకైతే హస్తం మొత్తం వాచ్మెన్దే. వాచ్మెన్ మైన డౌట్ ఉంది. అక్కడ మెట్లు పెట్టారు. ఇంకా మార్నింగ్ తీసేది. ఎందుకు తీసినావు తాత అంటే మేడంకి కాల్ చేయాలంటే వద్దొద్దు ఇప్పుడు పెట్టేస్తా. మేడంకి వచ్చినప్పుడు అడిగితే నేను చెప్పలేదమ్మా అంటే ఇప్పుడు మేడం చెప్పలేదు నువ్వు ఎందుకు తీసినావంటే ఇప్పుడు పెట్టేసినా కదా అంటున్నారు. వాచ్మెన్ 9 కి తాగి పండుకుంటారు. అంటే ఒక అతను వచ్చి అటు సైడ్ ఉన్నాడు. ఆ సైడ్ నుంచి పైకి వచ్చి ఒక ఫస్ట్ ఈ రూమ్ లో 2 ఫోన్లు, ఆ రూమ్ లో 2 ఫోన్లు. ఫస్ట్ అమ్మాయిలని వెతికి మొత్తం అక్కడ చుట్టుపక్కల వెతికి 2 ఫోన్లు తీసుకున్నాడు. ఈ రూమ్ లో కూడా చుట్టుపక్కల వెతికి మేము మర్చే లోపు అతను బయట డోర్ వేసి మమ్మల్ని అందరినీ బయట డోర్ వేసి పారిపోయిండు. అది కూడా మేబీ మేము ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే సపోర్ట్ లేకుండా గేట్ కీ వేసిన హాస్టల్లో అయితే ఎవరు రారు. ఒకవేళ వచ్చినా కానీ దొరికిపోతారు. ఏంటంటే మా వాచ్మెన్ కళ్ళు తాగి పండుకున్నాడు. 1 o'clock అవుతుంది. నెగ్లిజెన్సీ బాగా కాబట్టి అతను వచ్చి తీసుకెళ్లే వరకు ఓపిక. ఇంకా మేము వెళ్ళి అర్చేలోగా మా వాచ్మెన్ రాలేడు. ఈ ప్రాబ్లం కూడా కాదు. మాకు కొత్త మెనూ వచ్చింది. మెనూ ప్రకారం మాకు ఫుడ్ పెట్టడం లేదు. మెనూనేమో లోపల దాచబెట్టారు. వంట చేసేటోళ్ళు రోజు మాటలు మాట్లాడుతున్నారు. 1 గంటలో 12 గంటల సమయంలో ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇవాళ 4 అమ్మాయిల యొక్క మొబైల్ ఫోన్లను చోరీకి చేయడం జరిగింది. ఇవాళ అమ్మాయిల హాస్టల్లోనే అమ్మాయిలకు రక్షణ లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అధికారులు, వార్డెన్ గారు మరి ఏమాత్రం వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంది, ఏమాత్రం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా నేను అడుగుదలుచుకుంటున్నాం.